కనిపిస్తుంది చూసారు కదా, ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనకి చూసారు కదా, ఇక్కడ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భాను వ్లాగ్స్. బాగున్నారా? ఇది శైవ క్షేత్రమైన కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మనకి ఇది విజయవాడకు దగ్గరలోనే ఉంది. జస్ట్ 1 hour డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ యొక్క విశిష్టతలు అన్నీ కూడా నేను వీడియోలో షూట్ చేసి చూపిస్తాను. కోటి లింగాలు కొలువైన ఈ టెంపుల్ విశిష్టతలు అన్నీ చూద్దాము. లెట్స్ గో టు ద వీడియో. సో మనకి ఇలా ఆన్ ద వేలోనే మంతిన్ సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా కనిపిస్తుందండి. సో చూస్తున్నారు కదా, గోకరాజు రంగరాజు వారి ఇచ్చినదనమాట. ఇది వాళ్ళు స్పాన్సర్ చేసినదనమాట. ఈ వేలోనే మనము కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది మేము వెళ్ళిన రోజు. సో ఫైనల్గా అయితే శైవ క్షేత్రమైన కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి ఇదే అనమాట. సో కార్తీక మాసంలో కూడా ఇక్కడ చాలా బాగా ఉంటుందంటండి, క్రౌడ్ ఎక్కువగా వస్తారు. ఈ టెంపుల్ చాలా మందికి తెలియదండి, ఇప్పుడే ఇంకా కొంచెం కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారంట. సో పదండి లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ యొక్క విశిష్టతలు, అసలు ఇది ఎలా ఉంది ఏంటి అనేవి చూద్దాం. సో ఇదే అనమాట అండి, ఎంట్రన్స్ ముందు మేము ఉన్నాము. సో పంతులు గారిని అడిగామన్నమాట, గుడి విశేషాలన్నీ కూడా చెప్పారు. సో చూస్తున్నారు కదా, ఇది స్ఫటికలింగం అండి. లోపల ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే స్ఫటికలింగాన్ని మనం దర్శించుకుంటాము. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. అసలు మన విజయవాడలో ఇంత దగ్గరలో ఇంత మంచి టెంపుల్ చూడటం నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. పదండి లోపలికి వెళ్ళి, ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ టెంపుల్. లెట్స్ గో. కార్తీక పౌర్ణమి కూడా దీపారాధన అవి బాగా చేస్తారు. మేము నార్మల్ టైంలో వెళ్ళామన్నమాట. సో ఇలా దీపాలు వెలిగిస్తున్నారు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా డివోషనల్గా ఉంది అసలు. సో చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టెంపుల్ కొలువైంది. చాలామందికి ఈ టెంపుల్ తెలీదు, ఇప్పుడిప్పుడే కొంచెం మన యూట్యూబ్లో అలా పెడుతున్నారు. సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫస్ట్ టైం నేను కూడా చూస్తాను. కాలచక్రం సూచనలు ఏంటండి, రాసి తెలియని వారు కూడా మీ పేరుతో మొదటి అక్షరంతో ఇక్కడ ఈ టెంపుల్లో పూజ చేయించుకోవచ్చంట. దాని ప్రకారంగా మనకి పంతులు గారు అన్ని పూజా విధానం అవన్నీ కూడా చెప్తారంట. సో నాకైతే ఇది కాన్సెప్ట్ నచ్చింది. సో ఇలా కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు. ఇక్కడే అండి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు, దర్శించుకోండి. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఈ టెంపుల్ చాలా కొలువైందనమాట. సో నాకైతే చాలా నచ్చింది. చాలా రోజుగా మధ్యన అసలు ఒక మంచి టెంపుల్కి వెళ్ళట్లేదు అనుకునే టైంలో ఈ టెంపుల్కి వచ్చానమాట. సో నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు షేర్ చేశాను. ఎలా ఉందో మీరే ఈ వీడియో చూసి కమెంట్ చేయండి. ఓకే, ప్లేస్ అనమాట అండి. మనం స్టెప్స్ నుంచి పైకి వచ్చాము. ఇక్కడ కోటి లింగాలు కొలువైన ప్లేస్ అనమాట. సో ఆ ప్లేస్ని నేను చూపిస్తాను, పదండి. సో ఇక్కడ పైన అనమాట. సో ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని శివ పంచాక్షరి అమ్మవారి కొలువై ఉన్నారు. మనకి శివలింగాలన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది.
సో ఎటు చూసినా గుడి అంతా శివలింగాలే అండి. పైన మొత్తం కూడా ఇలా అవుతుంది. ఇలా వస్తే చూసారు కదా, ఇవన్నీ కూడా ఎంత మంచి ప్లెజెంట్గా చాలా అద్భుతంగా ఉందండి ఈ టెంపుల్. ఎవరైనా విజయవాడ వచ్చినప్పుడు కంపల్సరీ చూడండి. విజయవాడ ప్రాంతంలో వాళ్ళకు కూడా చాలామందికి ఈ టెంపుల్ ఉందని కూడా తెలియట్లేదు. సో ఇది ఒకసారి చూసుకోండి. మనకి ఇంటర్నెట్లో కూడా పెడుతున్నారు ఈ మధ్యనే వీడియోస్. సో ఇక్కడ నిత్య పూజలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయంట. సో నెక్స్ట్ చూస్తున్నారు కదండి, అసలు చూడవలసింది అయితే చాలా ఉంటుంది టెంపుల్. మనకి ఒక 2-3 అవర్స్ పడుతుందండి ఈ టెంపుల్ చూడటానికి. సో చూడండి, నేను టెంపుల్ ఒక వ్యూ చూపిస్తున్నాను. సో పెద్ద స్టాట్యూ శివుడిది కూడా చూస్తున్నారు కదా. అసలు మనము ఏదో ఒక మంచి ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ అయితే మనకు 100% కలుగుతుందండి. అన్ని కేటగిరీ శివుల్ని కూడా చూడొచ్చు. ఇక ఒక దగ్గర అయితే రాహుకేతులతో కొలువైన శివుడిని కూడా మనం దర్శించుకుంటాము. సో ఇదైతే చాలా చాలా నచ్చిందండి నాకు. నేను ఎక్కడా ఇలా చూడలేదు. నేనే సర్ప్రైజ్లో ఉన్నాను. నాకేంటి ఇవాళ ఇలా అనిపించే ఎంత డెవోషనల్గా ఉంటుంది ఈ ప్లేస్. సో చూస్తున్నారు కదా నా వెనక. సో అందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు. సో ఈ ప్లేస్ అయితే చాలా పవిత్రమైన ప్లేస్ అని చెప్తాను. సో ఇక్కడ మనకి ప్రసాదం కూడా వస్తుందండి. సో ఇదంతా కూడా రోజు డైలీ 1 గంట నుంచి 3 వరకు డైలీ అన్నదానం కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ అంతా పూజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారు కదా, ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనకి చూసారు కదా, ఇక్కడ అన్నీ కూడా నాగదేవతలు శిలాలు ప్రతిష్ఠించినవి అనమాట. సో గుడి అయితే చాలా అద్భుతంగా ఉందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది అని. సో చూస్తా అసలు వెళ్తూ ఉంటే వస్తూనే ఉందండి. దీన్ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు, ఒకసారి జరుగుతూనే ఉంది. సో నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఒకసారి అయితే రండి. దీనికి బస్ ఫెసిలిటీ అవేమీ లేవు అండి, ఓన్ ట్రాన్స్పోర్ట్లోనే రావాలి. ఇప్పుడిప్పుడే అన్నీ ఇక్కడ డెవలప్ అవుతున్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా బాగా కట్టారండి. సో చూసారు కదా, అగస్త్య మహర్షి ఇట్లా అన్నీ కూడా అసలు ఎంతో మన సాంప్రదాయబద్ధంగా ఉందండి టెంపుల్ అయితే. సో అటువైపు టెంపుల్ మెయిన్. సో ఇదంతా కూడా మన టెంపుల్ ప్రాంతమే అనమాట. మనం ప్రతిష్ఠించుకోవాలంటే కూడా వీళ్ళకి మనం డబ్బులు పే చేసి చేసుకోవచ్చు అంటండి. అది కూడా ఉందంట, ఒకసారి కనుక్కుందాము అది కూడా వెళ్ళి. సో చూస్తున్నారు కదా, ఇదే కైలాసధామ్. సో వెళ్తూ ఉంటే వస్తూ ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి స్వామివారు. సో కొంచెంగా నేను మీకు చూపిస్తాను, ఎక్కువగా తీయలేను కానీ ఇవన్నీ కూడా కోటిలింగాలు ప్రతిష్ఠించుకోవాలి. సో కోటిలింగాలు ప్రతిష్ఠించాలంటే ఇట్లా మొత్తం ఒక హాల్లో ఇట్లా పెట్టారండి. సో చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఏమన్నా మొక్కులున్నా కూడా మనం ఇలా టెంపుల్కి వచ్చి మనం ప్రతిష్ఠించుకోవచ్చు. దీనికి నాకు తెలిసి ఒక 10,000 అలా ఉంటుందని చెప్తున్నారు. సో నేను ఇంకా కనుక్కోలేదు. చాలా అద్భుతంగా ఉంది కదండి. అన్నీ కూడా శివలింగాలే చూస్తున్నారు కదా వీడియోలో వచ్చింది. సో ఇలా మనం ప్రతిష్ఠించుకోవచ్చు అన్నమాట. సైడ్ అన్నీ కూడా మనకి ఇట్లా గణేష్ ఇట్లా అన్ని దేవతలు విగ్రహాలని పెట్టారు. సో మొత్తం గణపతి అన్ని అవతారాలని మనకు ఒక టెంపుల్ లాగా చేశారన్నమాట. సో ద్విజ గణపతి స్వామివారు. సో అలా అన్ని స్వామివార్లవి ఉన్నాయి. సో సిద్ధి గణపతి స్వామివారు, గణపతి వారు, శ్రీ విఘ్న గణపతి స్వామివారు. సో అలా అన్నీ చూసారు. సో ఇదన్నమాట అండి. సో మొత్తం ఒక హాల్లో అన్నమాట. మనము ప్రతిష్ఠించుకోవాలంటే కూడా ఇవన్నీ కూడా శివలింగాలే. సో చూస్తున్నారు కదా, ఇది కార్తీక పౌర్ణమి రోజు అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడే వాళ్ళు మనకి అన్నదానం కూడా ఉందండి. చాలామంది వస్తారంట, ఫుల్ క్రౌడ్, అభిషేకాలు, మనం ప్రతిష్ఠించుకోవడం అన్నీ కూడా ఈ కార్తీక మాసంలో ఇది చాలా ఫేమస్ అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ పంతులు గారు వాళ్ళు కూడా చెప్పారనమాట. సో ఇది టెంపుల్ యొక్క విశిష్టత. కింద కోటిలింగేశ్వర ఆ బిల్డింగ్ బాగా చేసుకున్నారండి. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. బంగారు శివలింగాన్ని దర్శించుకుందాం రండి. సో పైన కూడా చూసారు ఎంత ప్లెజెంట్గా, ఎంతో బాగుంది టెంపుల్. ఈశ్వర
సో ఇదే అండి బంగారు శివలింగం, దర్శించుకోండి. కెమెరా నాట్ ఎలో లేదు, 1 సెకండ్ వీడియోనే తీశాను. ఓం నమ శివాయ. చూస్తున్నారు కదా అమ్మవారు, చాలా బాగుంది. చూస్తారు కదండి గుడి ఎంత బాగా కట్టారో, పైన ఒక పద్మం లాగా. నెక్స్ట్ అలా బంగారు శివలింగాన్ని దర్శించుకోగానే మనకు అమ్మవారు దర్శనం కూడా చేసుకుంటామండి. చూసారు కదా గుడి అయితే ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే చాలా ఇది ఒక ట్రస్ట్ వాళ్ళు కట్టారంటండి ఇది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో అమ్మవారిని దర్శించుకోండి. నెక్స్ట్ చూసారు కదా పంచముఖ శివలింగాన్ని కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగుంది. మరకతంతో చేసిన శివలింగం అన్నమాట. సో ఇదంతా కూడా గుడి ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఇంకా అక్కడ చివరి సైడ్ అయితే కన్స్ట్రక్షన్. సో ఇటు సైడ్ ఏమో కాళికామాత అమ్మవారి పెద్ద స్టాట్యూ కూడా చూసారు కదా ఎంత బాగుందో. చాలా ఒక్కరోజు వచ్చారంటే మంచి ఒక 2-3 అవర్స్ మనకి ప్రసాదం కూడా ఇక్కడే అవైలబిలిటీలో ఉంటుంది. ఇది మంచి పొలాల మధ్యలో మంచి ఆహ్లాదకరమైన ప్లేస్లో దీన్ని నిర్మించారు ఈ టెంపుల్. అన్నమాట. సో నెక్స్ట్ ఒక అద్భుతమైన శివలింగాన్ని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఇంత పెద్ద శివలింగాన్ని నేను ఎప్పుడూ చూడలేదండి. సో చాలా చాలా బాగుందండి. అసలు కెమెరా ఎలో లేదు, కానీ పంతులు గారిని అడిగి కొంచెం రిక్వెస్ట్గా వీడియో తీశానమాట. దర్శించుకోండి. అసలు నేను ఇవాళ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వీడియోలో. ఒకసారి దర్శించుకోండి. ఎంత అద్భుతమైన పెద్ద శివలింగము. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద శివలింగం, చాలా అద్భుతంగా ఉందండి. సో వీక్షించుకోండి. గుడికి ఎదురుగానే మనకు ఒక చిన్న చెరువులా కూడా ఉందండి, చాలా బాగుంది. బోట్ కూడా ఉందండి, బోట్ ఫెసిలిటీ. మనం ఎక్కి సేపు బోట్ జర్నీ చేయొచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదా గుడి, అటువైపు గుడి. ఇలా మనం స్ట్రైట్ రాగానే ఇక్కడ మనకి ఇక్కడ వాటర్తో పాండ్ అన్నమాట. సో మనకు బోట్ కూడా అవైలబిలిటీ ఉంది. కార్తీక మాసం వనభోజనాలకైతే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుందని చెప్తున్నారు. చాలామంది చక్కగా భోజనాలు వండుకొని వచ్చి కార్తీక పౌర్ణమిని ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు కోటిలింగేశ్వర. సో అదండి ఈ వీడియో. ఈరోజు నేను ఒక మంచి టెంపుల్ని చూపించానన్న సాటిస్ఫాక్షన్తో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.